Drifting on a sea of static, these silent peaks, a world of blue, the clouds below, a pale illusion, lost in this infinite ascension. Ooh. Ascension's pale static. On the infinite horizon. హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో మేము ఊటీ నుంచి కూనూర్కి టాయ్ ట్రైన్లో చేరుకున్నాం. మమ్మల్ని ఊటీ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసిన హోమ్ స్టే వాళ్ళ కార్ కూనూర్ రైల్వే స్టేషన్లో పిక్ చేసుకుంది. ఇంకా కూనూర్లో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామా? ఫస్ట్ మేము ఎంఆర్సి మ్యూజియం విజిట్ చేసాం. ఎంఆర్సి అంటే మద్రాస్ రెజిమెంటల్ సెంటర్. ఇది కూనూరులోని విల్లింగ్టన్లో ఉంది. ఇక్కడ మన ఆర్మీ హిస్టరీ, వార్ ట్రోఫీస్, బ్యాటిల్ డైరీస్, ఇంకా ఆర్మీ వాళ్ళు ఎలా ట్రైన్ అవుతారు అనే వీడియోస్ కూడా చూపించారు. కానీ అన్ఫార్చునేట్లీ ఫోటోగ్రఫీ అల్లో లేదు. సో నేను మీకు చెప్పగలను కానీ వీడియోస్ తీయలేకపోయాం. సిద్ధు ఏమేం చూసావు లోపల? అది దాని కాదు కానీ ఏమేం చూసావు లోపల? ఇంకా 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 ఏమేం చూసావు? బ్యాడ్జెస్, ఎంఆర్సి మ్యూజియం కాంపౌండ్లోనే తోడా హట్ అనే కేఫ్ లాంటి చిన్న సెటప్ ఉంది. అక్కడ మేము కాఫీ తాగి స్టార్ట్ అయ్యాం. గుడిసె, నెక్స్ట్ సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్తుంటే దారి మధ్యలో టీ ఎస్టేట్ని చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. ఎడమ వైపు టీ ఎస్టేట్ చూస్తుంటే కుడి వైపు స్లీపింగ్ లేడీ మౌంటైన్ కనిపించింది. అలా మౌంటైన్స్ మీద వెళ్తుంటే ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపించింది. మౌంటైన్స్ కింద కనిపిస్తున్నది మెట్టుపాలెం టౌన్. ఈ ఘాట్ రోడ్ జర్నీ చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా ఈ వ్యూని చూసి ఎంజాయ్ చేయండి.
కనిపిస్తున్న వాటర్ ఫాల్ పేరు క్యాథరిన్ వాటర్ ఫాల్స్. ఫైనల్గా ఆల్మోస్ట్ 45 మినిట్స్ కట్ రోడ్ జర్నీ తర్వాత డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వచ్చేసాం. సిద్ధు ఎక్కడికి వచ్చాం ఇప్పుడు? డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. సిద్ధు ఆడ వాటర్ ఫాల్స్ చూడు, ఎక్కి చూడు. చూడు అక్కడ చూడు ఎట్లా పడుతున్నాయో. అక్కడ నుంచి అలా వస్తున్నాయి బాబు, అట్లా అక్కడ నుంచి అట్లా 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 కిందకి వస్తున్నాయి. ఎక్కడున్నాయి నాన్న? పడుతున్నాయి చూడు, ఆడ కింద ఇట్లా పోతున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ మేము స్ట్రాబెర్రీ ఫామ్కి వచ్చాం. సిద్ధు ఎక్కడికి? పద. లీవ్స్ చూద్దాం పద. త్రేషా పిన్ని రా. అమ్మా అదో పద. ఇవ్వరు నాన్న.
వాళ్ళు అట్లా పీకేది ఇవ్వరు. ఆడ పెట్టింటారు కొనుక్కోరు. అట్లా పీక్కొని ఇవ్వరు నాన్న, ఎందుకంటే ఒకరు పీకినారంటే అందరు పీకుతారని వాళ్ళు సీకని ఉంది. ఇట్ వాజ్ నాట్ బ్యాడ్. మేము చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా చిన్న ఫామ్ ఇది. సిద్ధు తీసుకున్నావా? బాగుందా? బాగుందా చెప్పు. Sidhu, we have reached. ద ప్లాంటర్స్ ప్యారడైజ్ అనే రెస్టారెంట్లో లంచ్ చేసాం. ఇట్ వాస్ గుడ్. ఇక్కడ రూమ్స్ చాలా బాగున్నాయి. సిద్ధు ఇటు రానా? దాని లోపల వేసి బయట గార్డెన్ నుంచి టీ ఎస్టేట్ వ్యూ అయితే మాటల్లో చెప్పలేం. ఇక్కడ నేను సిద్ధు కొన్ని స్లో మోషన్ వీడియో షూట్ చేశాం. జంప్ జంప్. ఈవినింగ్ అలా ఈ చల్లటి వెదర్లో కాఫీ తాగుతుంటే చక్కెర లేకుండా కూడా కాఫీ తీయగా అనిపించేట్టు ఉంది. మా కాఫీ అయిపోయేలోపు ఈ అందమైన టైమ్ లాప్స్ వీడియోని ఎంజాయ్ చేయండి. Got me up on a late night. You steady playing on my mind. Oh, I can't get you out my head. Got a feeling I can't fight. There's nothing left, but it feels right. I'm feeling you and I won't breathe. పద పద, చిన్నగాడ ర్యాంప్ ఉంది. నైట్ 8 PM హోమ్ స్టే వాళ్ళు క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు. ఈ చల్లటి చలిలో వెచ్చగా చాలా బాగా అనిపించింది. అంత పెద్ద కూర్చో మనం ఇక్కడ కూర్చోవాలి. వస్తారు. ఇది ఇది ఎక్కడున్నావు ఇప్పుడు? యాంబర్ బై యాంబర్ బై చెప్పు చెప్పు. కాసేపు అవన్నీ అందుకోవాలా. ఈడు కూర్చో నా దగ్గర.
అప్పుడు ఈడ ఇంకా ఎక్కువ. జనవరి డిసెంబర్ జనవరి డబ్బు కూడా ఉండదు మళ్ళీ. ఏప్రిల్ మే జూలై సిద్ధు నెక్స్ట్ రేపు ఏం చేద్దాం? ఊటీ నుంచి బెంగళూరుకి. తర్వాత మేము హోమ్ స్టేలోనే డిన్నర్ చేసాం. హోమ్ మేడ్ ఫుడ్ అవ్వడం వలన టేస్ట్ చాలా బాగా అనిపించింది. సిద్ధు ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? సిద్ధు ఏమేమి ఉన్నాయి? ఇది ఎగ్, ఇది చికెన్ అనుకుంటా. చికెన్, ఇది రైస్ పప్పు. రైస్, పప్పు. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మేము ఊటీ నుంచి బెంగళూరుకి వెళ్ళిన వ్లాగ్ని పోస్ట్ చేస్తాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.